లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా? మా దగ్గర ఇటాలియన్, చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి. మా అడ్రస్, మా ఫోన్ నెంబర్ 9785839999. అవతార్ సినిమాలో మనం జేమ్స్ కెమెరూన్ ఎన్ని విజువల్స్ చూపించాడు కదా, మౌంటైన్స్, ఇవే ఆ అవతార్ మౌంటైన్స్. సో ఇప్పుడు మనం ఈ అవతార్ మౌంటైన్స్ ని ట్రెక్ చేయబోతున్నాము అండ్ ఈ విజువల్స్ మొత్తం నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. కొండల నుంచి పారే నీళ్లు కూడా మీకు కనిపిస్తున్నాయి అది ఇక్కడ. సో అలా ఇంకా పైకి వెళ్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఒక పెద్ద టాస్క్ చేయబోతున్నా అండి. సో అంటే నాకు కొండల మధ్య పారే నీళ్లు తాగాలని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే అవి చాలా ఫ్రెష్ వాటర్ కదా. గుల్జన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనా యాత్రలంటూ వెళ్లి దారిలో దాహమేసి అక్కడ కనిపించిన నీటిని తాగే ప్రయత్నంలో కాలు జారి కింద పడ్డ యాంకర్ సుధీర్. అసలు అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ కారణంగా సుధీర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ అక్కడికి అంటే ఇండియా నుంచి చైనా వరకు బిందెల్లో నీళ్లు పంపుతామని గోల పెడుతున్నారు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. చాలా ప్యూర్ గా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్మోస్ట్ 5 కిలోమీటర్ నడవాలి. సో ఇంత కొండల మధ్య నాకు ఫైనల్ గా ఒక అబ్బాయి కనిపించాడండి, ఇండియా నుంచి. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? చెన్నై. చెన్నై నా ఉన్నాయి కాదు లికరై ఈ ఒక ముక్కే వచ్చు. సో ఇక్కడ నేను మీకు అవతార్ మౌంటైన్స్ దగ్గర నుంచి చూపిస్తాను. జేమ్స్ కెమెరూన్ ఐడియా చూస్తారా? ఏడుకొండలవాడ వెంకటరమ్మ గోవింద గోవింద. ఈ కొండను చూడొచ్చండి. మనం ఆ కింద పీక్ పాయింట్ నుంచి ఈ కొండపైకి వెళ్తున్నాం ఇప్పుడు. నేను 4 కిలోమీటర్స్ ఎక్కడం వల్ల మీరు ఆ పీక్ పాయింట్ చూస్తారు. ఇక్కడ వరకు వచ్చామండి ఇప్పుడు. సో ఆల్మోస్ట్ కొండ మనం కింద నుంచి చూడవచ్చు. సగం కొండకు వచ్చాము, మొత్తం పైకే. ఇంకేం చేయలేం. ఇలాంటప్పుడే వీరులు చెప్పే మాట, పదా వెళ్ళి చూసుకుందాం. బట్ ఇక్కడ కొండలు చూస్తే మాత్రం ఈ ఎక్స్పెక్టేషన్స్ కి మించి వెళ్ళిపోయాయి. అందుకే అవతార్ లాంటి సినిమాలో కూడా ఈ కొండలకు అంత స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది. మనం తలెత్తితే ఆకాశం కనిపించాలి, కొండ కాదు. సో ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చాను ఈ వీడియోని. గుడ్ మార్నింగ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే మనం నిన్న మొత్తం ఏంటంటే కేబుల్ కార్ లో టాన్మెన్ మౌంటైన్స్ అంతా కవర్ చేసాం కదా. సో ఇవాళ నేషనల్ ఫారెస్ట్ కి వెళ్ళబోతున్నామండి. నేషనల్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం అవతార్ మౌంటైన్స్ ఉంటాయి. మీరు అవతార్ సినిమాలో చూస్తారు కదా మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ అన్ని ఈ ప్లేస్ లో ఉండబోతున్నాయి. మరి ఈ ప్లేస్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే 2 days చూడాలి. సో ఈ రోజు రేపు, అండ్ ఇక్కడ టికెట్ కూడా అలానే వస్తుంది. సో ఒకటేసారి మనం టికెట్ తీసుకుంటే 2 days కి ఎంట్రీ ఉంటుంది. సో ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఇక్కడ హోటల్లో స్టేయింగ్ ఉన్నాం కదా, సో అక్కడ కూడా స్టే చేయొచ్చు.
బట్ ఎక్కువగా ట్రావెల్ చేయడానికి పెద్ద ఇబ్బంది లేని వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే విధానం కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మరి జాన్జియే నేషనల్ పార్క్ ఎలా ఉంటుందో చూసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం మన రైడింగ్. ఎందుకన్నా ఇక్కడ అందరు పొట్టి ఉంటారు. 5 అడుగుల దేశం. నేను అన్న కొన్ని స్ట్రీట్స్కి వెళ్తే ఇట్లా చూస్తున్నారు, ఎవరు వీళ్ళు అని. గమని 5 అడుగులు దేశం, 5 కన్నా ఎక్కువ ప్లేసా? ఫస్ట్ టైం అండి, అంటే ఈ ఏరియాకి ఇండియన్స్ ఎక్కువ రాలేదు కదా. సో ఓవరాల్ గా అయితే చూడండి, బస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు బ్యాక్గ్రౌండ్ కెమెరా ఆన్ చేస్తాను, విజువల్ కూడా అర్థమవుతుంది. వెళ్ళబోయే ప్లేస్ ఇదే. ఇప్పుడు సో బేసిక్ గా ఇక్కడికి వచ్చి బస్ టికెట్ నెంబర్, బస్ నెంబర్ చెప్పమంటే ఈయన అప్పటి నుంచి సతాయిచ్చాడు కొద్దిసేపు. అటు ఇటుగా చేపలు నీళ్ళలో బయటకు వచ్చిన చేపల గిలగిలే కొట్టుకున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే బస్ చూపిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్తున్నాడు. మరి అది ఎంతవరకు అవుతుందో చూడాలి. ఓకే, మన బస్ నెంబర్ వచ్చేసి 7. శిషా పాస్పోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. పాస్పోర్ట్ని వీళ్ళు స్కాన్ చేస్తారు. ఇది ఎందుకంటే మనం ఇమిగ్రేషన్లో ఏం చెప్పొస్తామో వాళ్ళకి తెలియదు, అంటే అబద్ధం చెప్పి కూడా రావచ్చు. 24 యాన్. సో మనం ఎక్కడున్నామో తెలుసు కదా. అవతార్ సినిమాలో మనం జేమ్స్ కెమెరూన్ ఎన్ని విజువల్స్ చూపించాడు కదా, మౌంటైన్స్. ఇవే ఆ అవతార్ మౌంటైన్స్. సో ఇప్పుడు మనం ఈ అవతార్ మౌంటైన్స్ ని ట్రెక్ చేయబోతున్నాము. అండ్ ఈ విజువల్స్ మొత్తం నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో ఇట్లా మొత్తం చాలా మౌంటైన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడికి మనం బస్సులో వచ్చాము. ఇక్కడి నుంచి మనం ఇంకా మొత్తం ట్రెక్ చేయబోతున్నాము. అన్నగారు అవతార్ సినిమా ఎన్నిసార్లు చూశారు? చూడలేదు. ఇది టూ మచ్ అండి, ఇది టూ మచ్. ఇది ఇంటికి పోయినప్పుడల్లా టీవీలో సినిమాలు చూసుకుంటా వచ్చేటాడు, నేను చూడలా అంట. సో లైఫ్ లో కొన్ని ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంటది కదా, అలాంటి ఒక ఎగ్జైట్మెంట్ ఇదని నేను ఫీల్ అవుతున్నాను. సో దీని ఎంట్రన్స్ పాస్ ఎంత అవుతుంది, ఎలా తిరగాలి, ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి. నేచర్ లో ఉన్నాం మనం, అండ్ అది కూడా అవతార్ మౌంటైన్స్. అవతార్ సినిమా విజువల్స్ కే షేక్ అయ్యాం. మరి విజువల్స్ రియల్ గా నేను చూపిస్తా ఈరోజు మీకు. సో ఇక్కడికి వచ్చి జేమ్స్ కెమెరూన్ మొత్తం ఇక్కడ అంతా స్టడీ చేసి ఈ ల్యాండ్, ఈ మౌంటైన్స్ ఎలా వచ్చాయి ఫార్మేషన్ అని, దాన్ని బట్టి అవతార్ లో ఈ విజువల్స్, ఈ మౌంటైన్స్ అంతా క్రియేట్ చేసుకొని వాడుకున్నారు. ఇతనే అండి ఈ మౌంటైన్స్ ని కనుక్కున్న వ్యక్తి. to 2010. సో ఇక్కడే అండి టికెట్ కౌంటర్.
టికెట్ తీసుకున్నామండి, ఇద్దరు కలిపి 454 పడింది. సో బిఫోర్ ఏంటంటే ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇక్కడ. యాక్చువల్ గా ఇక్కడ విజిట్ అంటే ఒక టికెట్ తీసుకుంటే 2 days వ్యాలిడిటీ ఉందా, బట్ ఇప్పుడు 4 days వరకు అయితే వీళ్ళు పెంచారు. అండ్ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. బట్ మనకున్న టైం మాత్రం 2 days. సో ఇవాళ రేపు అండ్ ఈరోజు ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది. అండ్ వర్షం వల్ల మనం ముందే రాలేకపోయాము. మరి ఇప్పటి నుంచి రేపు నైట్ వరకు అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసి ఈ ప్లేస్ మొత్తం నేను మీకు చూపించబోతున్నాను. అండ్ మీరు ఎవరైనా ఇండియన్ ఫుడ్ తినాలనుకున్నా ఇక్కడ KFC కూడా కనిపిస్తుంది కదా, సో హ్యాపీ ఇక్కడ కూడా తినొచ్చు. మీకు ఫుడ్ అయితే ఎక్కడ ఇబ్బంది ఉండదండి. మెక్డీస్, KFCs ఎక్కడికి పోయినా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్ళి ఈ మౌంటైన్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇదే అండి మ్యాప్ మొత్తం. సో ఇందులో మొత్తం 4 gates ఉంటాయన్నమాట. సో మనం ఒక రోజు ఒక గేట్, ఇంకొక రోజు ఒక గేట్ లాగా పెట్టుకోవాలి. సో హాఫ్ ని డివైడ్ చేసుకుంటే ఈజీగా ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. సో మనం ఈ రోజు అయితే సౌత్ గేట్ లో పెడదాము, రేపు వెస్ట్ గేట్ లో అయితే ఎంటర్ అవుతాము. సో ప్లేస్ మాత్రం చాలా బాగుందండి. సో చుట్టూ మీరు చూడొచ్చు చెట్లు, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. చాలా మంచి ప్లేస్కి అయితే మనం వచ్చాము ఈరోజు. అండ్ కొండల నుంచి పారే నీళ్లు కూడా మీకు కనిపిస్తున్నాయి అది ఇక్కడ. సో అలా ఇంకా పైకి వెళ్తే చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. వర్షం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా చాలా బెస్ట్గా ఉండబోతుంది ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్. ఎందుకంటే లాస్ట్ టైం మనం కేబుల్ కార్లో వెళ్ళిన ప్లేస్ ఎక్కువగా వర్షం పడడం వల్ల, ఆ రోజు ఫాగ్ ఉండడం వల్ల సరిగ్గా నేను అంటే ఇంకా 100% గ్రీనరీ మీకు చూపించలేకపోయాను. బట్ ఫాగ్ స్టైల్ అయితే మీరు ఆల్రెడీ చూసారు. బట్ ఈ రోజు మాత్రం చాలా బాగుండబోతుంది. సో ఇట్లా మనం వెళ్ళాలండి. రెడ్ జోన్ ఇది ఫారెస్ట్ ఏరియా సైడ్. సో ఆ రివర్ ఇండికేషన్ ద్వారా వెళ్తే సో ఖచ్చితంగా మనం అదే రూట్లో వెళ్తాం, ఎక్కడ కూడా మిస్ చేయకుండా. లొకేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ రోజు నుంచి వర్షం లేదు కాబట్టి పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పుకోవాలి తిరగడానికి కూడా. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ రివర్ అమ్మడ వెళ్తే మనం ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్మోస్ట్ 5 kilometers నడవాలి. సోలార్తో రన్ అవుతున్నాయి, నో ఎలక్ట్రిక్, ఓన్లీ సోలార్. అండ్ చుట్టూ అవతార్ మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ అవతార్ మౌంటైన్స్ అవతల అంటే ఇక్కడ 4 colors ఉంటాయండి, ఎల్లో, రెడ్. ఈ రెండు పక్కన పక్కన, ఈ రెండింటి మధ్యలో అవతార్ మౌంటైన్స్ కనిపిస్తాయి అన్నమాట. తర్వాత గ్రీన్, లైట్ గ్రీన్, ఈ రెండింటి చోట్ల ఏంటంటే విలేజెస్ ఇట్లా ట్రెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడన్నా ఇటు సైడ్ వచ్చినప్పుడు తిరగాలనుకున్నా ఇట్లా వెళ్ళాక ఒకవేళ మీరు నడవలేని సిచ్యువేషన్లో ఉంటే సో ఈజీగా మీరు ఒక బస్ని తీసుకోవచ్చు. సో బస్సు మిమ్మల్ని పైన డ్రాప్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు కేబుల్ కార్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. చూడండి పక్కన నీళ్ళు ఎంత బాగుందో, ఫ్లోయింగ్ వాటర్, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ ఇప్పుడు చూడండి చిన్న బ్రిడ్జ్ దాడుతున్నాం మనం. సో ఇదొకటి ఇచ్చాడు, పక్కన ఇదొకటి ఇచ్చాడు. సో ఎవరి కంఫర్ట్ వాళ్ళది.
వంతెన బాగుంది, ఊగుతుంది. ఆ ఫీల్ తెలియాలిగా, పేరుకి ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా పెట్టాలిగా. సో మొత్తం చెక్కలు వేసి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి మొత్తం ప్లేసెస్ అంతా. సో ఈ నీళ్ళలో ఎలాంటి చేపలు ఉంటాయని కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూడొచ్చు, మనం ఇలానే వెళ్ళాలి, మనం స్లో అవ్వకూడదు. నడుస్తూనే ఉండు బండి, నడుస్తూనే ఉండు అంతే. సో మనం ఇప్పుడు ఈ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఈగల్ గాడ్ వీప్, క్యాండిల్ పీక్, లాంగివిటీ స్ప్రింగ్, సో ఇవన్నీ మనం పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ వెళ్ళే దారిలోనే మనకి అవతార్ మౌంటైన్స్ ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఇది చూడొచ్చు, బాబా మనం దాటొచ్చిందంతా చూడండి, ఎంత బాగుంది కదా విజువల్. ఏదైనా బేస్ చేయడానికి ఇది కూడా చాలా యూనిక్గా ప్లేస్ చేశారు. రిలాక్స్ అవ్వాలంటే అక్కడికి వెళ్ళాలి, లేదు నడవాలంటే ఇంకా ముందరికి వెళ్ళాల్సిందే మనం. సో ఇటు సైడ్ వెళ్తే ఏమేమి వస్తాయి, మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 4.7 వెళ్ళాలి, అంటే స్ట్రీమింగ్ ఫ్లోయింగ్ త్రూ యువర్ గేట్స్ స్ట్రీమ్స్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ నేను మీకు అవతార్ మౌంటైన్స్ దగ్గర నుంచి చూపిస్తాను. జామ్స్ కెమెరాన్ ఐడియా చూస్తారా? యాక్చువల్గా ఇక్కడ నుంచి పైకి వెళ్ళేది ఉంది, మీకు అక్కడ కనిపిస్తుంది నా ఇండికేషన్. అది క్లోజ్ చేశారు చూడండి మెట్లు అక్కడ. మనోడు కూడా పొద్దు నుంచి చాలా కష్టపడుతున్నాడు, చేస్తూనే ఉన్నాడు వీడియోలు. ఇక్కడికి వెళ్తున్నామండి, ఈ రెండు ప్లేసెస్కి వెళ్తున్నాం, గోల్డెన్ వీప్ వ్యాలీ అండ్ స్ట్రీమ్స్ ఫాలోయింగ్ త్రూ గేట్స్. ఇంకా చాలా టైం ఉంది, నడవాలి తొందరగా నడవాలి. మొత్తం అంటే రెండు కొండల మధ్య ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది చూడండి మీకు, క్లౌడ్స్.
సో ఇంత కొండల మధ్య నాకు ఫైనల్ గా ఒక అబ్బాయి కనిపించాడండి ఇండియా నుంచి. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? From Chennai. చెన్నై. నా ఉన్నాయి కాదలికరై. ఓకే, సో యువర్ గుడ్ నేమ్? Adhyant. అద్యంత్. ఓకే, సో వై యూ కేమ్ హియర్? Mainly for travel. I came here for travel to enjoy this beautiful place. Okay, and I have one doubt. Sure. Why there are no Indians in this place? Zhangzhagzi. I think Zhangzhagji, it's quite difficult to find people because most Indians, I think, are afraid of the language barriers here. Okay. And another thing is, many people are yet to explore a lot of China. Especially in China, I haven't seen as many Indians as I've seen in other countries. And I have found one thing in China. Because in India we think all these products what we see in China these are not quality one and they are not developed. But when we see their artificial nature and infrastructures, everything, like I blow off. It's true. I think it's very impressive the way they have built everything integrated with nature. It's quite nice. So who is she? She's my girlfriend. Your girlfriend? Come. Are you okay? Hey, no issue. Yeah. So pair. So you tell her now ne kaal lik rahe. Yeah, now I kaal lik rahe. You know what he said? Yeah, I love you. He said I love you. Okay. I am loving you. You don't love him? Do you love him? Tamil. Yeah. Oh, you speak Chinese also? Just few words here. Few words for love. Yeah, exactly. Oh, Okay, so when are you going to get married? Much later, I think. Yeah. Okay, what she do? We both are PhDs in Netherlands. Okay, Netherlands. Yeah. Oh, so sweet of you. Yeah. Nice to meet you. Thank you Nice so to meet much. you. No Sisha. Yeah. ఓకే, యా. సో చూసారు కదండి, ఎక్కడికి పోయినా మన వాళ్ళు మాత్రం పట్టేస్తారు. సో మంచి రిలేషన్ వీళ్ళిద్దరు. నెదర్లాండ్స్ లో పరిచయం అయ్యారు, పిహెచ్డి చేశారంట, చెన్నై. అద్వంత్, రైట్? అద్యంత్. ఓకే, నైస్ టు మీట్ యూ బ్రదర్. బాయ్. What's your name? సుధీర్. Yeah. Okay. Very Okay. cool. Yeah. Bye guys. సో ఇప్పుడు నేను ఒక పెద్ద టాస్క్ చేయబోతున్నా అండి. బేసిక్గా అంటే మా ఊరు సైడ్ ఏంటంటే మాది నంద్యాల. మా ఊరు సైడ్ ఏంటంటే పచ్చర్లు ఇట్లాంటి గిద్దలూరు ఫారెస్ట్ సైడ్ ఉంటాయి. మేము అక్కడికి వెళ్ళి జస్ట్ కొంచెం ఫ్రెండ్స్తో ట్రావెల్ చేస్తుంటాము. సో అంటే నాకు కొండల మధ్య పారే నీళ్లు తాగాలని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే అవి చాలా ఫ్రెష్ వాటర్ కదా. సార్ ఆ వాటర్ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి స్పేస్. ఎన్నంగా కెమెరా చూసింది. సో నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. చాలా ప్యూర్గా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు, క్లీన్ వాటర్. నిజానికండి ఈ లొకాలిటీ, వెదర్, ఈ వాటర్ ప్రతిదీ కూడా మనసుకు నచ్చుతుంది. అంత బాగా అయితే నాకు అనిపిస్తుంది. సో చాలా రిఫ్రెషింగ్ ఉంది. ఇంకా మనం చాలా చూడాలి. వెళ్ళిపోదాం ఇంకా. మీరు చూడొచ్చండి, ఇదే కొండ అడుగు భాగము. అంటే ఇంకా కిందికి ఎంత ఉందో మనకు తెలీదు, బట్ ఇక్కడి నుంచి ఇంకా పైకి మొత్తం కొండనే అనమాట. సో పక్క కొండలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హైట్ ఉన్నాయో. ఇంకా వాటర్ ఫ్లో మాత్రం అలానే ఉంది చూడండి కొండల మధ్య.
మొత్తానికి అయితే మనం ఒక పాయింట్ వరకు అయితే వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ మనం ఇలాంటి చేపలను అయితే చూడొచ్చు. మీకు కనిపిస్తున్నాయి కదా డిఫరెంట్ స్పీసీస్ ఇవి చేపలలో కూడా. ఆండ్రియస్ అంట ఒకటి, ఉస్పాథ్రియస్, బార్బాటమ్, జాకోప్లాటియస్, రైనోకోప్రియస్. వావ్. సో ఇవే అండి అవతార్ మౌంటైన్స్. మీకు కనిపిస్తుంది కదా నీట్గా. ఇక్కడ మనకు మ్యాప్ కనిపిస్తుంది కదా. సో ఈ మ్యాప్లో మనం ఈ లొకేషన్లో ఉన్నాం. సో ఇక్కడికి వెళ్ళాలా అనేది మన చాయిస్. సో మనం ఇట్లా వెళ్ళిపోదాం స్ట్రైట్గా. సో ఇప్పుడు ఏంటంటే ఇవి కూడా మనం కవర్ చేయొచ్చు. ఫిష్ పాండ్ కూడా ఉంది ముందర, డిఫరెంట్ స్పీసీస్. అండ్ ఇందాక మీరు అక్కడే బోటింగ్ కూడా చూసారు కదా ఎలాంటి ఫిషెస్ ఇక్కడ ఉన్నాయనేది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. అండ్ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. సో వాటర్ ఫ్లో అవన్నీ కనిపిస్తున్నాయి లేదా మీకు? సో ఇదంతా వాటర్ ఫ్లో ఎలా ఉంది. నిజంగా టూరిజాన్ని చాలా స్టాండర్డ్గా బాగా డెవలప్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంత ప్లేస్లో కూడా వీళ్ళు చూడొచ్చు. సో ఇలాంటి ఫార్మ్స్ కూడా, అంటే ఇల్లులు కూడా స్టేయింగ్ లాగా వీళ్ళు బాగా కట్టుకున్నారు. సో అంటే టికెట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 3 to 4 days వరకు, అంటే 4 days వరకు ఇక్కడ ఉండి ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. సో అలాంటి వాళ్ళకి స్టేయింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారంటే చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే సో ఈయన పొజిషన్ చూడొచ్చు. సో ఒక స్టిక్ ఇట్లా కూర్చొని ఇట్లా పెట్టుకున్నాడు కదా. సో ఇలా కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళని తీసుకెళ్లే ఛాన్సెస్ అనమాట. ఎంత వయసు వచ్చినా సరే చాలా స్టాండర్డ్గా నడుస్తున్నారు వాళ్ళు. అండ్ ఎక్కువగా ఇక్కడ సోలారే అండి. సో పవర్ అనేది యూజ్ చేయరు, మ్యాక్సిమం సోలారే. మీకు ఇక్కడ హట్ దగ్గర కూడా కనిపిస్తుంది కదా సోలార్ది. అండ్ ఇక్కడ కూడా మీకు ఒకటి కనిపిస్తుంది కదా, అది కూడా సోలార్దే. సో మొత్తం సోలారే. ఇది ఒక ఫిష్ పాండ్ అండి. సో మీరు చూడొచ్చు వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇక్కడ 700 మీటర్స్లో సైట్ సీయింగ్ రూట్ ఉందండి. హెల్టర్ స్కెల్టర్ స్లోప్ అంట అది. సో వెళ్దాం ఒకసారి ఆ రూట్ ఎట్లుందో. 700 మీటర్స్ అంటే ఓకే, నియర్ బై మనం వెళ్ళొచ్చు. బట్ మొత్తం స్టెప్స్ అంటే కొండ ఎక్కుతున్నాం మనం. ఈ కొండను చూడొచ్చండి. మనం ఆ కింద పీక్ పాయింట్ నుంచి ఈ కొండపైకి వెళ్తున్నాం. ఇప్పుడు కొండ కనిపించదు అనుకోండి. సో ప్రికాషన్ కూడా ఇచ్చారు, పైనుంచి రాళ్ళు పడుతుంటే జాగ్రత్త అని. నేనైతే ఇప్పుడు ఒక రిస్క్ తీసుకుంటున్నాను. 4 kilometers ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా ఉందేనా కొండ మీదకి ఎక్కాలని డిసైడ్ అయ్యానండి. లైఫ్లో ఒక్కసారి ఇంత దూరం వస్తాము, మరి అదేంటో మీకు చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. నేను 4 kilometers ఎక్కడం వల్ల మీరు ఆ పీక్ పాయింట్ చూస్తారు. చాలా ఎక్కువ ఉంది, మొత్తం మీరు చూసుకోవచ్చు. పాచి ఎక్కువ కనిపిస్తుంది. 4 kilometers ఎక్కాక రికార్డ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్లో చూసుకోకుంటే కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మౌంటైన్ ఎక్కబోతున్నాం మనం. ఇప్పటికి 1 kilometer వచ్చాం, ఇంకా 3 kilometers వెళ్ళాలి. మీరు చూడొచ్చు ఇక్కడ వరకు వంతెన ఉంది పట్టుకోవడానికి. ఇక్కడి నుంచి ఏం లేదు, నార్మల్గా వెళ్ళిపోవాల్సిందే. పైకి వెళ్ళే కొద్దీ చలి బాగా పెరుగుతుంది. సో కొంచెం ఆయాసం. నేను చాలా బేర్ హిల్స్ వీడియోస్ చూసేవాడిని. నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువగా హిల్ ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు తక్కువ మాట్లాడాలి, ఎనర్జీ సేవ్ చేసుకోవడానికి.
బ్రీత్ కూడా నోస్తో తీసుకోవాలి. నోట్తో తీసుకుంటే తొందరగా గొంతు ఎండిపోయి దాహం వేస్తుంది. ఇదంతా దాటొచ్చాము. ఇంకా 3 కిలోమీటర్స్ వెళ్ళాక వీడియో చేస్తా. బాయ్. రాళ్ళు మొత్తం కొలాప్స్ అయ్యాయి చూడండి. ఎక్కువ పాచి ఉంది చూడొచ్చు. పాచి చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళందరూ కేబుల్ కార్లో పైకి వెళ్ళారు. మనం నడుచుకుంటూ పైకి వెళ్ళి నడుచుకుంటూ దిగుతున్నాం. అదే మనకి వాళ్ళకున్న తేడా. ఇంకా 2 కిలోమీటర్ కొండెక్కాలి. నా పని అయితే కొంచెం టైట్ అయింది. ఎందుకంటే రోజు 10, 12, 15 కిలోమీటర్లు నడుస్తున్నాం కదా. కొంచెం బ్రీతింగ్ లెవెల్ సెట్ కావాలి. కానీ తప్పదు. వెళ్దాం, చూద్దాం, తిరిగి వద్దాం. ఈ కొండ మీద కూడా ఈయన టాయిలెట్ కట్టినాడు. దేవుడు స్వామినా. అదిగో కైలాసము అన్నట్లుంది ఇది. ఇక్కడ వాష్రూమ్స్ కట్టారండి. పైన చూడొచ్చు. ఇంకా వెళ్ళాలి. ఇక్కడ దాకా వచ్చామండి. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళేది ఉంది. కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందాం. టెంపరేచర్ ఇక్కడ 2 degrees ఉంది. 2 degrees అంటే బేసిక్గా మనకి చలి ఎక్కువ పెడుతుంది. కానీ కింద నుంచి ఆల్మోస్ట్ మేము 3.5 కిలోమీటర్ వచ్చాము. ఇంకా ఎంత వెళ్ళాలో సరిగ్గా తెలీదు. వాళ్ళు చెప్పే ప్రకారం అయితే 1 కిలోమీటర్ ఉండొచ్చు. ఇంకా అంటే 4.5 ఉండొచ్చు అప్రాక్సిమేట్. నాకు చలి పెట్టట్లేదు. నా బ్లడ్ వామ్ అయిపోయింది. మ్యాక్సిమం ఇక్కడికి ఎవరు రారు, చాలా తక్కువ మంది వస్తారంట. బట్ వ్యూ పాయింట్ మీకు చూపించాలని ఒకే ఒక ఇంటెన్షన్తో ఎలాగైనా వెళ్దాము, సరే చూపిద్దాము. మనకు లైఫ్లో కొన్ని అంటే కొన్ని ల్యాండ్ మార్క్స్ లాగా అచీవ్మెంట్స్లా ఉండాలి కదా, అలా అవుతుందేమో అని ఒక ఇంటెన్షన్. అండ్ నిజంగా మీకు చూపించాలని ఒక హానెస్టీ తాపత్రయంతోనే ఇంత పైకి రావడానికి కూడా డిసైడ్ అయింది కూడా. మీరు చూడవచ్చు, నేను స్టార్టింగ్ మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఒక చోట ఒకలా ఉంది మెట్టు, ఒక చోట సైడ్కి పట్టుకోవడానికి లేదు, ఇంకొక చోట అయితే రాళ్ళు కూలిపోయాయి. మీకు అన్ని వీడియోస్లో కనిపిస్తుంటాయి. సో అవన్నీ దాటుకుంటూ వస్తుంటే చాలా భయం వేసింది. ఇంకో సైడ్ వ్లాగింగ్లో మీకు చూపించాలి. ఈ అవతార్ మౌంటైన్స్ కొండల పక్కన నడుచుకుంటూ వస్తున్నాను. మంచి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ లైఫ్లో నాకు ఒక మెమరీ. మొత్తం స్వెట్ వస్తుంది. ఇప్పుడు బ్రీత్ కొంచెం ప్రాపర్గా సెట్ అయింది నాకు. ఇంతసేపు ఎక్కువ ఆయాసం వచ్చింది. బట్ ఓకే, ఇంకా వెళ్ళాలి. లేట్ అవుతే మళ్ళీ లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంత కష్టపడి కూడా వేస్ట్ అవుతుంది కదా. సో స్టార్ట్ అవుదాం. ఇక్కడ వరకు వచ్చామండి ఇప్పుడు. సో ఆల్మోస్ట్ కొండ మనం కింద నుంచి చూడవచ్చు. సగం కొండకు వచ్చాము. ఇక్కడ నుంచి అసలు సినిమా స్టార్ట్. మొత్తం పైకే డైరెక్ట్ జిగ్జాగ్ లా ఉంది కొండ మీదకి. ఇంకేం చేయలేం. ఇలాంటప్పుడే వీరులు చెప్పే మాట, పద వెళ్ళి చూసుకుందాం. సో మొత్తంగా అయితే టాప్కి వచ్చేసాము. అండ్ మీకు ఒక యూనిక్ థింగ్ చెప్పాలండి. సో స్టార్టింగ్ నుంచి అందరు మనకి ఏం చెప్పారు, 4 కిలోమీటర్ అన్నారు కదా. అది 4 కిలోమీటర్ కాదు, 4 hours. కానీ 4 hours టైంని మనకు తిరుపతి మెట్లకి అలవాటు ఎక్కువ ఉంది కాబట్టి సో మనకు కొంచెం అర్లీగా అంటే ఒక 2.5 hours అయితే మనం రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ వెహికల్ ద్వారా వచ్చే వాళ్ళు రోడ్డు కనిపిస్తుంది కదా. ఫస్ట్ రోడ్, సెకండ్ ఎన్చాంటింగ్ టెర్రర్స్, ఇట్లా పోతే టెర్రర్స్ వ్యూ వస్తుంది. అండ్ గోల్డెన్ విప్ స్ట్రీమ్. సో మనం వచ్చిన దారిలోనే గోల్డెన్ విప్ స్ట్రీమ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లొకేషన్ మొత్తం నేను మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇంత కష్టపడి పైకి వచ్చాము, ఇంత చలి ఉండొచ్చు. బట్ నాకేంటంటే ఆ కింద నుంచి పైకి రావడం వల్ల చలి లేదండి అసలు. అంటే బాడీ బ్లడ్ కొంచెం బాయిల్ అయి ఉంటుంది కదా. సో అందుకు చలి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మనం చూసేద్దాం.
ఇదంతా వాటర్ ఫాల్స్ అని చెప్పుకోవాలి. అయితే చూస్తున్నారు కదండి. సో ఇక్కడ ఏంటంటే మనం టాప్ వచ్చా కూడా ఆన్ ద వేలో మనకి ఇట్లా పెట్టారనమాట. ఈ సైడ్ నుంచి ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళకి ఆ వ్యూస్ కనిపించడానికి అయితే. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే టాప్ వ్యూ. మన కింద నుంచి చూస్తే ఎక్కువగా మనకు ఫాగ్, మౌంటైన్స్ ఏ హైట్ లో ఉన్నాయో అర్థం కాదు కదా. బట్ ఇక్కడ నుంచి చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎంత హైట్ లో ఉన్నాయి మౌంటైన్స్ అనేవి కూడా. అండ్ ఒక విషయం కూడా చెప్పాలి స్పెషల్ గా, అంటే మనం ఎక్కువగా కొండలంటే ఓకే ఒక రేంజ్ లో ఉంటాయి, ఈ హైట్ వరకే ఉంటాయని ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ కొండలు చూస్తే మాత్రం ఈ ఎక్స్పెక్టేషన్స్ కి మించి వెళ్ళిపోయాయి. అందుకే అవతార్ లాంటి సినిమాలో కూడా ఈ కొండలకి అంత స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది. అండ్ ఆ మూవీలో ఈ కొండలు చూసినప్పుడు కూడా మనం చాలా ఎగ్జైట్ అయ్యాం కదా. సో ఎలా అనిపిస్తుంది ఈ వ్యూ? నిజంగా నాకైతే చాలా హార్ట్ఫుల్ గా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చెట్లు కూడా చూడండి, ఇంత కొండ మీద కూడా ఇంత దృఢంగా కనిపిస్తున్నాయి ఇవి. అండ్ ఇక్కడ మట్టి వేసి చెట్లను కూడా వీళ్ళు తీసుకొచ్చారు అనుకుంటే స్పెషల్గా, అందుకే ఇక్కడ కొంచెం లోపలికి పోయినట్టుంది నేల కూడా. బట్ నో ప్రాబ్లం. నాకైతే మాత్రం మీకు ఒక చాలా మంచి వీడియో, నేచర్ ఇంపార్టెంట్, అంటే నేచర్లో ఉండే ప్రకృతిని నేను మీకు పరిచయం చేశానైతే నేను 100% అనుకుంటున్నాను. అండ్ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకన్నా మీకు ఎక్కువగా విజువల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను కాదు, ఈ ప్లేస్ మీకు నచ్చాలి. ఈ ప్లేస్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా దీన్ని ప్రజెంట్ చేసిన నేను కూడా మీకు నచ్చుతాననే నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఎక్కువగా మీకు విజువల్స్లోనే నేను చూపిస్తున్నాను. స్టార్టింగ్లో మనం ఆ ట్రాక్లో నడుచుకుంటూ వస్తున్నాము, వంతెనలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ నీళ్లు దాయాము, కింద పడుతున్నాం, లేస్తున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే సో అవతార్ మౌంటైన్ టాప్కి రీచ్ అవ్వాలనేది మన ఎయిమ్. అదే మనం చేస్తున్న ఈ వీడియో బ్లాగ్ కూడా. తెచ్చుకున్నాను నేను ఈ కొండ ఎక్కడానికి మరో రహస్యం ఈ పల్లీలు అండి. నాకు చాలా ఇష్టం ఇవి, నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు నన్ను అయితే నేను వస్తేనే చాలు, అరే ఇడికి పల్లీలు పెట్టండి రా ఇలా అంటుంటారు. ఎలా ఉన్నారు అందరు, గుర్తుపట్టారా? చైనీస్ పల్లీలు చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా. So grateful. You are from Germany. Your good name? Timo. Timo. Your name? Lisa. I'm from Lisa. Austria. Okay. So you are from? Here. Here. Oh, you are a guide. Okay. So you are a friend. Yeah, okay. friends. So how do you feel about this place? We're so grateful that we saw the formations, floating mountains. Okay. Yeah, reminds me of the movie Avatar. It's beautiful. It's magnificent. Yeah. So this place is significant for Avatar locations. Yeah, it's really nice. How do you feel? I feel amazing. Do you know what? From down we came up through steps. Oh wow. Almost 3 hours we did trek. Are you going to go down the same way? No. You need some more training. If I get Avatar Dragon, I can fly. But I don't wish to go down. Yeah. Thank you so much. Thank you. Have a wonderful trip. You too. Bye bye. Bye. Cheers. Cheers. సో మొత్తంగా అయితే చూసారు కదండి, మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. అండ్ టాప్ సో కింద నుంచి పైకి 4 hours పడుతుంది, బట్ 3 hours లోనే తొందరగా వచ్చాను. అండ్ స్టార్టింగ్ లో చాలా మంది ఏం చెప్పారంటే 4 కిలోమీటర్ అన్నట్లు చెప్పారు. బట్ మీరు అందరు చూసారు నేను వచ్చే జర్నీ ఎలా జరిగింది అనేది. సో టాప్ లో ఉన్నాము. సో మీకు చూపించే కొండ కింద అడుగు భాగం నేను చూపించాను, ఇప్పుడు కొండ టాప్ భాగం ఇది. అండ్ ఇక్కడ రోడ్స్ వేసి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా పైకి వచ్చి విజిట్ చేసి అందరు చూస్తుంటారు. సో ఎలా అనిపిస్తుంది లొకేషన్? సో ఇది చూపించింది మన తెలుగు వాళ్ళే, అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. అండ్ ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇట్ సైడ్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. టాప్ మనం తలెత్తితే ఆకాశం కనిపించాలి, కొండ కాదు. సో ఆ స్టేజ్ వరకు తీసుకొచ్చాను ఈ వీడియోని.
సో నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. చాలా ఇబ్బంది పడ్డాను, దాహం వేసింది, ఆకలేసింది. ఎందుకంటే మార్నింగ్ చాలా అంటే అర్లీగా 12-1 ఆ టైంకి తిన్నాము. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది. బట్ ఈరోజు వర్షం లేదు కాబట్టి మీకు ఇక్కడ ఇంత క్లారిటీగా నేను చూపించగలుగుతున్నాను. సో మొత్తంగా అయితే ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేసేది కూడా మీలో ఎంతవరకు రీచ్ అవుతుంది, మీకు ఎలా నచ్చుతున్నాయని తెలుసుకోవడానికే. అండ్ ప్లీజ్ డూ సపోర్టింగ్ మీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.